ఐపీఎల్ 2026లో 3 సార్లు ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సీజన్ లో ఇప్పటి వరకు కేకేఆర్ బోని కొట్టలేదు. 6 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 5 ఓటములను చవిచూడగా మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో కోల్కతా జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేపై తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహానే వ్యక్తిగత ప్రదర్శనల పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ కెప్టెన్సీ పరంగా జట్టును విజయ పథంలో నడిపించలేకపోతున్నాడు. తాజాగా రహానే కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ నిప్పులు చెరిగాడు. రహానేను తప్పించి కేకేఆర్ జట్టు పగ్గాలను స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ కు అప్పగించాలని శ్రీకాంత్ సూచించాడు. ఈ ఏడాది సీజన్ లో రహానే ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో 152 పరుగులు సాధించాడు. అయితే పవర్ ప్లే తర్వాత తన దూకుడును రహానే కొనసాగించలేకపోతున్నాడు. కాబట్టి రహానేకు మరో 1 లేదా 2 అవకాశాలు ఇవ్వండి. అప్పటికీ మార్పు రాకపోతే అతడిని జట్టు నుంచి తప్పించి సీజన్ మధ్యలోనే సునీల్ నరైన్ ను కెప్టెన్ చేయండి. అలాగే రహానే ఓపెనర్ గా సక్సెస్ కాలేకపోతున్నాడు. పవర్ ప్లే తర్వాత పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ కు కూడా సరిపోడు. అసలు రహానేను కెప్టెన్ చేయడమే తప్పుడు నిర్ణయం. కానీ ఇప్పుడు సీజన్ మధ్యలో తొలగించే ధైర్యం మేనేజ్మెంట్ కు ఉందా అని ప్రశ్నించారు. అలాగే కేకేఆర్ ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్లను కూడా జట్టు నుంచి తప్పించాలి. వారిద్దరి స్థానంలో రచిన్ రవీంద్ర, పతి రాణాలకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు రచిన్ రవీంద్ర, రహానేలు ఇన్నింగ్స్ ను ప్రారంభించవచ్చు. టీమ్ కాంబినేషన్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అయితే కేకేఆర్ ఆటగాళ్ల కంటే వారి సపోర్ట్ స్టాఫే మెరుగ్గా కనిపిస్తున్నారు అని శ్రీకాంత్ ఎద్దేవా చేశాడు.